నా పేరు అశోక్ కుమార్, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వచ్చవాయి. మీ పేరండి? నా పేరు బాల రమేష్ అండి. ఏమోనండి? పెంటలవారి కూడా వచ్చవాయి మండలం అండి. మీరు ఏం వెరైటీ వేసారండి? మేము తయో వాళ్ళది కల్కి వేసామండి. అది వచ్చేసి వచ్చవాయి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అశోక్ కాడ తెచ్చాం, విత్తనం తెచ్చాము, ప్లస్ నారు మాది తగ్గితే అదే అదే మొక్క కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు అయితే ఇది బాగానే ఉందండి. ఓకే, మీరు ఎగ్జాంపుల్ ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు? మాది పొలం ఎకరన్నర ఉంటుందండి, 35 అండి ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు కాసిన కాపు 30 క్వింటాలు. ఇంకా మీకు తల కాపు ఇంకా సెట్ అయ్యేది ఉందండి? ఉందండి. ఓకేనా, ఇంకా 10 నుంచి 15 గంటలు అయింది. ఇప్పటి వరకు కాసిన కాయ 30 అవుద్ది. తాలుగాయ కూడా తాలుగాయ శాతం కూడా తక్కువే. ఇక చూపిస్తూనే ఉన్నాం, మొక్క పట్టుకొని చూపిస్తున్నాం. చెట్టుని నల్లి ఎఫెక్ట్ ఉన్నా కూడా తట్టుకొని కూడా ఇంతవరకు కాసింది. ఇప్పటి వరకు బాగానే కాసింది. కాయ రంగు ఎలా ఉందండి? రంగు కూడా మంచి కలర్ అండి ఇది. తాలుగాయ శాతం కూడా తక్కువే ఈ వర్షానికి. ఇక తాలుగాయలు కూడా చూపిస్తున్నాం. 9 ఇయర్ చూడండి. తాలుగాయ శాతం కూడా చాలా తక్కువ. ఓకేనా, కాయ జంపు కూడా జంప్ ఉంది కాయ. ఓకేనా, కొసకాయ కూడా బాగానే పడుతుందండి. అదండి ఈ వెరైటీ రైతులు వేసుకోవచ్చండి? వేసుకోవచ్చండి. మేము పోయినేడు ఫీల్డ్ చూసే బాగుందని పోయినేడు ఫీల్డ్ పిలిచారు. మా పోయినేడు ఫీల్డ్ చూసి ఇది పెట్టామండి. ఈ వెరైటీ పేరు ఏందండి? తయోడ్ సీడ్స్ వారి కల్కి. ఓకే, మీరు ఆనందంగా వేసుకోవచ్చు, రైతు సోదరులు కూడా ఆనందంగా వేసుకోవచ్చు. ఓకే, ఈ సీడ్ అయితే ఏమన్నా ప్రాబ్లంలు ఉన్నాయండి? ఏమి లేదండి, మేము బట్టి దీన్ని మేము వేసాం. ఇప్పుడు మీ గ్రామంలో ఎంత మంది వేసారండి ఈ వెరైటీ? మా గ్రామంలో మా తమ్ముడు హనుమంతరావు, కృష్ణ మా తమ్ముడే. మళ్ళీ మేము దాదాపు మా బామ్మ నారాజు, మేము చాలా మంది వేసామండి. అంతా ఫీల్డ్ పోయిన వాళ్ళు అందరం వేసామండి ఈ విత్తనం. ఓకే, మీది ఒక్కటే ఎలా ఉందా లేకపోతే మీ అందరిది కూడా ఇంచుమించు ఇట్నే ఉండే? ప్రతి ఒక్క చేలు కూడా మేము వేసిన వాళ్ళందరం కూడా ఇంచుమించు ఇట్నే ఉండే. ఓకే ఓకే అండి, సరే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నువ్వు